హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలెక్షన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇవి స్క్రీన్ షాట్ తీసి అక్కడ వాట్సాప్లో సెండ్ చేసేనా వాటి డీటెయిల్స్ మొత్తం నేను చెప్తానండి. అండ్ నేను చెప్పాను కదండి, మీషోలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా ఫాలో కావాలి అని చెప్తాననేసి. సో నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. ఆ మిస్టేక్ మీరు చేయకూడదు అనేసి నేను చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను జిఎస్టీ తీసుకున్నాను అనమాట. జిఎస్టీ తీసుకుంటే చెప్పాను కదండి, మన ప్రోడక్ట్స్ ఓవరాల్ ఇండియా వెళ్తాయి అనమాట. సో ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, నాకు తెలియదండి. నేను యాక్చువల్గా ఒక పిక్ని క్యాటలాగ్ని అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ మన డీటెయిల్స్ అన్నీ, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత క్యాటలాగ్ వచ్చేసిందండి డే పర్ 100 అని. నాకు తెలియకోకుండా సరిగ్గా చదువుకోకుండా నేనేం చేసినానంటే వాటికి అప్రూవల్ లాగా క్లిక్ చేసేసాను మనకు కావాలనేసి. నా ప్రోడక్టు ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నా. అది నాకు హోల్సేల్ రేట్ వచ్చేసి 600 పడిందనమాట. 600 పడిందండి. వాటికి అనవసరంగా నేను క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నా. వాటికి వచ్చేసి ఒక రోజుకి 100 అనమాట. అలా అది ఒకరోజు ఏమనుకున్నా, నాకు తెలియకుండా నేను చెక్ చేయలేదు. అలా 6 డేస్ తీసుకుందండి. మినిమం 5 డేస్ అంట వీక్లీ క్యాంపెయిన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది మీషో. సో 100కి ఒక రోజుకి 100కి 600 500 కదండి, కానీ నాకు 600 చూపించింది. నెక్స్ట్ వీడియోలో నేను ప్రూఫ్తో కలిసి మీకు చూపిస్తాను. 600 అనమాట. నా ప్రోడక్టే 600. అది ఓకే, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంది మీషో, ఓకే, నాకు సేల్ అయిందా? సేల్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నేను లాస్ అయింది అనమాట. ఆ ప్రోడక్ట్ కాస్ట్ నాకు 600 పడితే వాటికి అడ్వర్టైజ్మెంట్కి 600 పడింది నాకు. సో ఈ ప్రోడక్ట్ లాస్. నేను మళ్ళీ చెక్ చేసి వాటిని పాస్లో పెట్టేసాను అనమాట, ఆ క్యాంపెయిన్ని, ఇంకా నెక్స్ట్ ప్రమోట్ కాకోకుండా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఏదైనా చేసేటప్పుడు 1కి 2 సార్లు చదివి తెలుసుకొని అప్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. 600 పెద్ద లాస్ ఏం కాదు, కానీ తెలియక అట్లాగే నేను ఇంకా 2-3 అడ్వర్టైజ్మెంట్లు వచ్చింది క్యాంపెయిన్, నాకు వద్దనేసి నేను అవాయిడ్ చేసేసిన. సో తెలిసి తెలియక చేసేవి చిన్న చిన్న పొరపాట్లే మనకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి. ఆ నష్టంతో బాధ కూడా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీద మనకు 50 రూపీస్ వస్తాయి. నాకు 600 కావాలంటే ఎన్ని ప్రోడక్ట్స్ సేల్స్ కావాలో ఒకసారి చూసుకోండి.